అట్లాంటిది ఈ బియ్యం ఏమో అన్నం తినేవాళ్ళం. తర్వాత కాలంలో ఏమైంది, ఈ ఒక 20 ఏళ్ల క్రితం అనుకుంటా ఈ సన్న బియ్యం అలవాటు పడ్డారు. సన్న బియ్యంతో వండిన అన్నం ఏంటంటే పొడి పొడిగా ఉంటుంది, అంటే ముద్దలాగా ఉండదు. ఈ బియ్యంతో ఉండేది ముద్ద ఉంటుంది, ఇది ముద్ద బియ్యం అంటారు. అందుకని ఆ అన్నము మెత్తగా ఉంటుంది, పొడి పొడిగా ఉండదు. దీన్ని పులిహార లాంటి వాటి కోసం అప్పుడు ఆ బియ్యం తెప్పించుకునేవాళ్ళం ప్రత్యేకంగా. అంటే కొత్త బియ్యం ఇచ్చేవారు, అయిపోతే అది పొడి పొడిగా ఉండాలంటే పాత బియ్యం ఇచ్చేవాళ్ళు. అది అసలు ఇవన్నీ తెలియాలా, జ్ఞానం ఉండాలి. సగం జ్ఞానంతో మాట్లాడుతున్నారు ఇప్పుడు అంతా జనరల్ గా. ఎందుకంటే ఈ సీజ్ ద షిప్ అనే డైలాగ్ బాగా వైరల్ అయింది, ఒక రకంగా మంచి బూస్ట్ ఇచ్చింది జన సైనికులకి. ఈ స్టేట్మెంట్ తో ఆ సీజ్ ద షిప్ డైలాగ్ గాలి తీసిన బెలూన్ లాగా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళందరూ అసలు తలెత్తుకోలేని పరిస్థితి ఒక రకంగా. మా నాయకుడు ఎంత గొప్ప చేశాడు. కానీ పక్కనే ఉన్న నాదెండ్ల మనోహర్, ఎందుకంటే నాదెండ్ల మనోహర్ గారితో పోలిస్తే పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా అనుభవం తప్పుకొని అనుకోవాలి. ఎందుకంటే ఆయన స్పీకర్గా చేశారు, డిప్యూటీ స్పీకర్ చేశారు. ఆయన రాజకీయ నేపథ్యం కూడా వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి అంతా రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఆయనకైనా కనీస అవగాహన లేదా? కనీసం మనం ఒక షిప్ని సీజ్ చేయలేమండి, జస్ట్ అది మనం ఎంక్వైరీ చేయాలి, లేదంటే 15 రోజులు టెస్టులకు పంపించాలి, తర్వాత ఆ బియ్యం అవునో కాదో తేలిన తర్వాత మనం డెసిషన్ తీసుకోవాలి. ఇవన్నీ ఆయనైనా కనీసం చెప్పలేదా? లేదంటే ఆయన చెప్పడం వల్ల ఈయన తొందరపడిపోయి ఆ డైలాగ్ అనేసారా? అంత హడావుట్ చేసి ఇప్పుడు గాలి తీసినట్టు చేసుకున్నారా? ఇందులో 3 కోణాలండి. దీనివల్ల ఏ గాలి పోదు, ఎవడు ఫీల్ అవ్వడు. ఎందుకంటే ఎవరన్నా వ్యతిరేకంగా స్టోరీలు రాశారా?